సార్. బేసిక్గా మీరు ప్రభాస్ గారికి ఎంత పెద్ద ఫ్యానో చెప్పక్కర్లేదు. ఆయన పేరుని తీసుకొచ్చి మీ పేర్లు పెట్టేసుకుని సుమంత్ ప్రభాస్ అయిపోయారు. ఒకే బ్యానర్లో ఆయనేమో స్పిరిట్, మీరేమో రోమాంచకం. సో ఆయన ఉన్నారు, ఆల్రెడీ చేస్తున్నారు అన్న థాట్లో అలా చేశారా, లేకపోతే ఒకే బ్యానర్లో మీ ఫేవరెట్ హీరో మీరు ఇద్దరు కలిపి ఒకే టైం పీరియడ్లో సినిమాలు చేయడం ఎలా అనిపిస్తుంది ఈ ఫీలింగ్? డెఫినెట్లీ అది సూపర్ కోయిన్సిడెన్స్ అది. నిజంగానే ప్రభాస్ అన్నతో చేస్తుంది భద్రకాళి ప్లస్ నాతో కూడా చేస్తుంది అంటే ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ ఉండే నాకు. యాక్చువల్గా ఫస్ట్ టైం దుబాయ్లో కలిసినప్పుడు అన్న ఈ స్క్రిప్ట్ వినమని నాకు చెప్పిండు కదా, ఇట్లా ఒకటి విన్నా అది అని. అప్పుడు నేను అడిగి పోయి అందం అనుకుంది అదే, ప్రభాస్ అన్నతో చేసేది మాత్రం ఎక్స్ట్రాడినరీగా చేయాలన్నా అని. అంటే ఒకవేళ చేస్తే అని అప్పటికి చేస్తుండా లేదా, కానీ ప్రభాస్ అన్న టాపికే తీసుకోపోదాం అన్న దగ్గరికి ఒకవేళ అంటే నాకు పరిచయం లేదు ఎవరు ఫ్యాన్గా, అంటే తీస్తే ప్రభాస్ అన్నతో గట్టిగా చేయన్నారు. మేబీ స్టార్ట్ కాలేదేమో, నాకు అది అది తెలియదు. జస్ట్ మా అన్నతో కూడా తీయన్న అట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్న కన్వర్జేషన్, కానీ అన్ననే వచ్చి ఇట్లా ఇదంతా ఇది. మరి కలిసారా, కలవబోతున్నారా, కల్పించమని డిమాండ్ చేస్తున్నారా ప్రణయ్ గారిని? తీసుకుపోతాం, డెఫినెట్లీ కల్పిస్తాం. ఇంకా ఈ సినిమా గురించి అంటే ఒక్కొక్క సినిమాకి ఒక టేక్ అవే ఉంటుంది కదా, మీకు రోమాంచకం ఏంటంటే సక్సెస్ ఎటు వస్తుంది, దాంతోపాటు దానికన్నా ఎక్కువ బిగ్గెస్ట్ టేక్ అవే ఇదే ఉండొచ్చు మీకు, మైట్ బి. డెఫినెట్లీ చిన్నప్పటి నుంచి అడ్మైర్ చేస్తాం కాబట్టి. అండ్ అందరు అడుగుతున్నట్టే నేను కూడా అడుగుతా సందీప్ అన్నని, స్పిరిట్ అయితే ఖతర్నాక్ వస్తుంది కానీ అది ఇది అని. మీరు టెన్షన్ పెట్టేసారు పోయి నన్ను అని అంటాడు అన్న. అన్న అన్నట్టు థ్యాంక్ యూ అన్న, కల్పిస్తాయి. సార్ మీరు కానీ సందీప్ గారు కానీ మీ సినిమాలన్నీ చూస్తే ఇప్పుడు దాకా యు ఆర్ సమ్ పీపుల్ హూ రెస్పెక్ట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ క్రాఫ్ట్ ఇన్ ద ఫిల్మ్. బట్ ఈ సినిమా ఎండ్ కార్డ్స్లో కానీ టైటిల్స్లో చూస్తే ఎడిటర్ అన్న పేరే టోటల్గా మిస్ అయిపోయింది. అసోసియేట్ ఎడిటర్ ఉంది, ఈవెన్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ ఉంది, ఎడిటర్ అనే పేరు లేదు. లైక్ ఈ సినిమాకి ఎడిటర్ లేరా, లేకపోతే సందీప్ గారు ఎడిట్ చేశారా? నేను చెప్తాను, నేనే ఎడిటర్ అండి యాక్చువల్గా. మరి అది క్రెడిట్ తీసుకోవాలి కదండి. లేదు ఇప్పుడు అవసరం చేస్తాం కదండి, అంటే ఐ ఓన్లీ ఎడిట్ ఫిల్మ్. సో రిటర్న్ అండ్ డైరెక్టర్ వేసిండు, ఇంకా ఎడిటర్ అక్కడ మా అనిల్ బాను ఎక్కువ స్పేస్ అవుతుంది మామ, అవసరం లేదు నీకు, కొత్త సినిమాకి ఎక్కువ అనుకుంటారు. సందీప్ గారిలో తీసుకోండి మీరు కూడా. సందీప్ కూడా సెకండ్ సినిమా తీసుకున్నాడు కదా. ఓకే లేదండి లేదు. అండ్ ప్రణయ్ గారు, వన్ మోర్ క్వశ్చన్. చెప్పండి సార్, మీరు ఇక్కడ యూ మేడ్ యువర్ మార్క్ అండ్ యూ వెంట్ టు బాలీవుడ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ చేశారు. బట్ ఒక సెక్షన్ ఆఫ్ బాలీవుడ్ ఆల్వేస్ ట్రీట్స్ యూ యాజ్ అవుట్ సైడర్స్, అండ్ మీ సినిమాలు వస్తే ఆల్మోస్ట్ మీ మీద పడిపోతాయి. అండ్ ఆ వర్గాన్ని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పి ఒక ట్యాగ్ పెట్టి మొత్తం అందరినీ కూడా ఒక ఊపేశారు. అటు సైడ్ నుంచి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, దట్ సైడ్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి మీకు తెలిసింది? అంటే కొద్దిగా వాళ్ళు అంటే ఒక సౌత్ నుంచి ఒక యాక్టర్ని తీసుకొని మనం బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని వేస్తే కొందరు డెఫినెట్లీ హర్ట్ అయ్యారు. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, అది మన పర్సెప్షన్, మనం ఏమనుకుంటున్నాం, మన హీరో మనం ఎట్లా ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ యానిమల్కి సూపర్ స్టార్ రణబీర్ కపూర్ అని వేద్దామంటే కూడా రణబీర్ కపూర్ కొద్దిగా తటస్థంగానే ఉండే. అసలు అప్పుడు ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు డిసెంబర్లో వేద్దామని అన్నారు. అయితే ఆయన వద్దు సందీప్, మా తాత వేసుకోలేదు, మా ఫాదర్ వేసుకోలేదు, ఎందుకు అసలు ఆ ట్రెండ్ ఇక్కడ లేదు, వద్దు అన్నట్టు అన్నారు. అంటే సో తర్వాత ఇక సినిమా అంతా అయిపోయాక దెన్ సరే మీ ఇష్టం అని అన్నారు. సో హీరోలకు పర్సెప్షన్ మనం క్రియేట్ చేస్తాం కాబట్టి, అంటే మనం అంటే నేను కాదు, సందీప్ థాట్ దట్ ఇట్ మేక్స్ సెన్స్ అని చెప్పేసి. సో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనేది ప్రభాస్ గారితో డిస్కస్ చేశారా వేసే ముందు? ప్రభాస్ గారితో అవునండి డిస్కస్ చేసినాం. ఆయన రియాక్షన్ ఏంటి? అంటే ప్రభాస్ గారు ఏం పెద్ద అబ్జెక్ట్ చేయరు, నీ ఇష్టం డార్లింగ్ అంటారు. ఓకే సరే. అండ్ ప్రభాస్ గారి సినిమాల్లో ఆయన హీఈస్ ద ఓన్లీ సూపర్ స్టార్ హూ ఈజ్ మేకింగ్ మల్టిపుల్ ఫిల్మ్స్ ఒకదాని తర్వాత ఒకటి, అండ్ హీఈస్ డెలివరింగ్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ఆర్ సూపర్. బట్ అన్నీ తక్కువ డేట్స్ ఇచ్చి ఒకదాని తర్వాత ఒకటి షఫుల్ అవుతారు. బట్ సందీప్ గారికి మాత్రమే ఒక లాట్లో డేట్స్ ఇస్తున్నారు ఆయన. అలా ఏం లేదండి, అంటే మీన్ ఈజ్ బీన్ ఫ్లెక్సిబుల్. ఇప్పుడు ప్రస్తుతానికి ఫౌజీలు ఉన్నారు, ఫౌజీ అయిపోయాక మా దాంట్లోకి వస్తారు. రెండింటి మధ్యలోనే స్విచ్ అయ్యారు. సో నెక్స్ట్ వీడియో కంటెంట్ ఆఫ్ స్పిరిట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది సందీప్ అండ్ ప్రభాస్ అన్న విల్ డిసైడ్ అండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. ప్రణయ్ గారు ఇక్కడ సార్.
చెప్పండి. అంటే మీ బ్యాన్ అంటే మీ నుంచి సినిమా వస్తే రొమాంచకం అంటే దాంట్లోనే రొమాన్స్ ఎక్కువ చూపిస్తుంటారు. ఎక్కువ అర్జున్ రెడ్డి కానీ లేకపోతే యానిమల్లో కూడా ఎక్కువ చూపించారు కదా. ఇందులో ఎలా ఉంటుంది అంటే మొత్తం కూడా మీరు హాస్యము, ప్రేమ, ఉత్కంఠాన్ని లేపించారు. ఈ మూడిట్లో ఎలా ఉంటుంది? ప్రాపర్గా బ్యాలెన్స్ చేసినట్టు అనిపించింది. మరీ రొమాన్స్ ఏంగా ఉండదు. ఐ థింక్ వేనన్నా నువ్వు చెప్పింది దీని గురించి. లేదు లేదండి, డైరెక్టర్ హీ విల్ సే. ఏ సినిమా అయినా సరే కథను బట్టి క్యారెక్టర్లు బట్టి ఉంటుంది కదా. ఈ సినిమాకి ఏది ఎంత అవసరమో అంతే సమపాలనలో కుదిరింది. నా ఇంటెన్షన్ కూడా అదే. జస్ట్ అందరు ఫ్యామిలీ అంతా చూడాలి అన్నది ఇంటెన్షన్ కాకపోయినా రాసినప్పుడు అది వచ్చేసింది అంతే. అది ఎట్లా వచ్చింది ఏందో. బట్ మీరు నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది హీరోయిన్స్ డిమాండ్ దీపికా పదుకుని గురించి చెప్పారు కదా. అయితే యాక్చువల్ ఏంటంటే హీరోలు వాళ్ళు చేస్తున్న సినిమాల్లో రెమ్యునరేషన్తో పాటు కొంత పర్సెంటేజ్ కూడా తీసుకుంటుంటారు. ఇప్పుడు ఆమె అడగటం అలా అడగటం ఎంతవరకు అంటే మీరు అంటే మీ దృష్టిలో ఆమె తప్పుగా అడిగిందట ఉందా ఏంటి అసలు ఏంటి అది? ఇట్స్ నాట్ అబౌట్ తప్పు ఒప్పు అని కాదండి. మాకు ఓవరాల్గా ఎకనామిక్స్ వర్కౌట్ కావాలి. ఆన్ పేపర్ పెట్టినప్పుడు ప్రాజెక్టు పేపర్ మీద వర్కౌట్ అవుతుంది, దెన్ విల్ ట్రాన్స్లేట్ దట్, రైట్? వి థాట్ ఇట్ వోంట్ వర్క్, దట్స్ ద రీజన్. అంటే ప్రభాస్ గారి సినిమా చూస్తే బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ బడ్జెట్తో ఉంటుంది. కాకపోతే ఈ సినిమా చూస్తే స్పిరిట్ చాలా తక్కువ బడ్జెటే అని అంటున్నారు. అట్లే ఉండదండి. ఆ సినిమాకి ఎంత అవసరం అంత పెడుతున్నాం. అనంత్ గారు, 8 వసంతాలు మీకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.